హలో ఎవ్రీవన్, ఈ రోజు మనము చాలా ఫేమస్ బుక్ అయిన రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ గురించి తెలుసుకుందామండి. దీని రచయిత ఆథర్ రాబర్ట్ కియోసాకి గారు తన లైఫ్ లో 2 డాడ్స్ ని కంపేర్ చేశాడు. వన్ ఇస్ పూర్ డాడ్ అండి, అతని యొక్క రియల్ ఫాదర్. సెకండ్ ఇస్ రిచ్ డాడ్, తన ఫ్రెండ్ యొక్క ఫాదర్ అన్నమాట. ఈ స్టోరీలో మనం మనీ గురించి, స్కూల్ ఎడ్యుకేషన్ వర్సెస్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి చాలా వాల్యుబుల్ లెసన్స్ నేర్చుకుందాం. ఇది నేను మీకు పార్ట్స్ వైజ్ చెప్తానండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి పూర్ డాడ్ వర్సెస్ రిచ్ డాడ్. హూ ఆర్ దే, వాళ్ళు ఎవరు? రాబర్ట్ కియోసాకి వాళ్ళ రియల్ డాడ్ వచ్చేసి పూర్ డాడ్ అండి. చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్, పిహెచ్డి చేశాడు, గుడ్ జాబ్ కూడా ఉంది, బట్ ఆల్వేస్ స్ట్రగుల్డ్ ఫర్ మనీ. వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, తన పేరు మైక్ అండి. వాళ్ళ డాడీ వచ్చేసి రిచ్ డాడ్ అన్నమాట. స్కూల్ డ్రాప్ అవుట్, బట్ బిజినెస్ లో చాలా సక్సెస్ఫుల్ మిలీనియర్. పూర్ డాడ్ ఆల్వేస్ చెప్పేవాళ్ళు బాగా చదవాలి, మంచి జాబ్ తీసుకొచ్చుకోవాలి, అప్పుడే లైఫ్ అనేది స్టేబుల్ గా ఉంటుందని పూర్ డాడ్ చెప్పేవాళ్ళు. కానీ రిచ్ డాడ్ మనీ కోసం ప్రయత్నించకండి, మనీ వెనక పరిగెత్తకండి, మనీ ఎలా పని చేస్తుంది, మనీ ఏ పని చేస్తే మనీ అనేది ఎక్కువ వస్తుంది దాని మీద ఫోకస్ చేయండి అని చెప్పాడు. పార్ట్ 2 వచ్చేసి సాలరీ వర్సెస్ ప్యాసివ్ ఇన్కమ్. పూర్ డాడ్ మైండ్ సెట్ వచ్చేసి ఒక మంచి జాబ్ చేయాలి, సాలరీ తెచ్చుకోవాలి, వచ్చిన అమౌంట్ ని బిల్స్ పే చేయాలి, సేవింగ్స్ ఉంచుకోవద్దు, ఇన్వెస్ట్మెంట్ ఏం చేయొద్దు అన్న మైండ్ సెట్ అనేది పూర్ డాడ్ మైండ్ సెట్ ఉండేది. రిచ్ డాడ్ మైండ్ సెట్ వచ్చేసి అసెట్స్ బిల్డ్ చేయాలి, అంటే ఆస్తులు పెంచుకోవాలి, పాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేయాలి, అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది క్రియేట్ చేయాలి. అంటే మనం ఫిజికల్ గా బాడీ పెట్టకుండా కూడా అమౌంట్ అనేది ఎర్న్ చేయడం మీద ఫోకస్ అనేది చేయాలి, మనీని ఇన్వెస్ట్ చేయాలి వేరే దగ్గర అనే మైండ్ సెట్ అనేది రిచ్ డాడ్ కి ఉండేది. ఎగ్జాంపుల్ కి పూర్ డాడ్ హౌస్ ని లయబిలిటీ చేసాడండి, అంటే ఈఎంఐ కడుతూ దాన్ని ఒక బాధ్యత లాగా ట్రీట్ చేస్తున్నాడు. కానీ ఆ ఈఎంఐ కట్టడం వల్ల అది ఏం ఇన్కమ్ రాదు కదండి. అదే రిచ్ డాడ్ ఆ హౌస్ ని ఒక అసెట్ లాగా క్రియేట్ చేశాడు. ఎలా చెప్పండి? ఆ హౌస్ కి రెంట్ అనేది ఇచ్చి ఆ రెంట్ త్రూ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నాడు. పార్ట్ 3 వచ్చేసి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్ కీ. స్కూల్లో మనకు మ్యాథమెటిక్స్, తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ ఇవన్నీ చెప్తారు, బట్ మనీ గురించి, పైసలు ఎట్లా సంపాదించాలి, బడ్జెటింగ్ ఎట్లా చేయాలి, టాక్సెస్ ఏముంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలనేది మాత్రం చెప్పరు. పూర్ డాడ్ ఏం చెప్తాడంటే ఐ కాంట్ అఫోర్డ్ ఇట్, అంటే నేను అది అఫోర్డ్ చేయలేనని చెప్తాడు. కానీ రిచ్ డాడ్ ఏం చెప్తాడంటే హౌ కెన్ ఐ అఫోర్డ్ ఇట్, అది నేను ఎట్లా అఫోర్డ్ చేస్తానని ఆలోచిస్తాడు. డిఫరెన్స్ ఏంటి? పూర్ డాడ్ వాళ్ళ బ్రెయిన్ ని బ్లాక్ చేశాడు, అంటే ఎక్కువ ఏం ఆలోచించాడు. ఇంతకు ముందు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళను బ్లైండ్ గా ఫాలో అవుతారు. కానీ రిచ్ డాడ్ తన బ్రెయిన్ కి ఒక ఛాలెంజెస్ ఇస్తాడు, కొత్త న్యూ అనేది స్టార్ట్ చేస్తాడు, న్యూ థింగ్స్ మీద ఫోకస్ అనేది చేస్తాడు. ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే మనీ ఎలా వర్క్ అవుతుంది, మనీ మన కోసం ఎలా పనిచేస్తుంది, ప్లస్ అసెట్స్ కి లయబిలిటీస్ కి తేడా ఏంటిది, ఏమేమి అసెట్స్ ఉంటాయి, ఏంటి లయబిలిటీస్ అనేది తెలుసుకోవడమే ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అండి. పార్ట్ 4 వచ్చేసి డోంట్ వర్క్ ఫర్ మనీ, మేక్ మనీ వర్క్ ఫర్ యూ. అంటే పైసల కోసం, అమౌంట్ కోసం, మనీ కోసం పని చేయకండి, ఆ మనీ మీకోసం పని చేసేలాగా చేయండి. పూర్ డాడ్ సెక్యూరిటీస్ కోసం పని చేసేవాడు, అంటే తన లైఫ్ సెక్యూర్ గా ఉండాలని ఆ పని చేసేవాడు, అంటే ఒక కంఫర్ట్ జోన్ లో ఉండేవాడు. అదే రిచ్ డాడ్ ఫ్రీడమ్ కోసం మనీని తన కోసం పని చేసేలా చేసేవాడు. రాబర్ట్ తన 9 years ఏజ్ లో రిచ్ డాడ్ దగ్గర పని చేయడం స్టార్ట్ చేశాడు. తను కొన్ని నేర్చుకున్నాడు అండి, బిజినెస్ బేసిక్స్ ఎట్లా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ థింకింగ్ ఎట్లా చేయాలి, క్యాల్కులేటివ్ రిస్క్స్ అనే ఏం తీసుకోవాలి. మోరల్ ఆఫ్ స్టోరీ ఏంటంటే అండి, మీరు మనీ కోసం పని చేశారు అనుకోండి, మీరు ఎప్పుడు మనీకి స్లేవ్ అయిపోతారండి, ఒక బానిస అయిపోతారు. క్రియేటింగ్ సిస్టమ్స్ దట్ జనరేట్ మనీ గివ్స్ యూ ఫ్రీడమ్, అంటే మీరు ఒక సిస్టమ్ అనేది క్రియేట్ చేయండి అండి, అది మీరు పని చేసినా పని చేయకపోయినా ఎవ్రీ మంత్, ఎవ్రీ డే అనేది మీకు ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ చేయాలి. పార్ట్ 5 వచ్చేసి అసెట్స్ వర్సెస్ లయబిలిటీస్. వీటి గురించి కొంచెం ఫోకస్ గా వినండి. రిచ్ డాడ్ చెప్పిన పవర్ఫుల్ లెసన్ ఏంటంటే అసెట్స్ ని క్రియేట్ చేయమని చెప్పాడండి. అసెట్ అంటే ఆస్తి అన్నమాట, అంటే మనకి ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ కొంత ఇన్కమ్ అనేది జనరేట్ చేసి పెడుతుంది అసెట్. ఎగ్జాంపుల్ కి రెంటల్ ప్రాపర్టీ కానివ్వండి, సపోజ్ మీకు ఒక ఇల్లు ఉంది అనుకోండి, దానికి రెంట్ కి ఇచ్చారు అనుకోండి, దాని నుండి ఇన్కమ్ వస్తుంది. ప్లస్ స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, దాంట్లో నుండి కూడా మనకు అసెట్ అనేది క్రియేట్ అవుతుంది కదా అండి. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసే వాళ్ళు మెజారిటీ ఆఫ్ పీపుల్స్ కి ఎందుకు ప్రాఫిట్ వస్తుంది అంటే వాళ్ళు స్టాక్ మార్కెట్ ని ఒక అసెట్ లాగా ట్రీట్ చేస్తారు, ఒక ఆస్తి లాగా ట్రీట్ చేస్తారు, కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందండి. కొంతమంది ఏం చేస్తారు, ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తారు, 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు, ఏం చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా విత్డ్రా చేసుకుంటారు. అట్లా కాదు, గుర్తు పెట్టుకోండి, మనము స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే ఒక అసెట్ లాగా ట్రీట్ చేయాలండి. మీకు ట్రేడింగ్ కి సంబంధించి డౌట్ ఏమంటే స్క్రీన్ లో వాట్సాప్ నెంబర్ ఉంది, టెక్స్ట్ చేయండి. ప్లస్ బిజినెస్ పెట్టడం కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ అసెట్స్ కిందికి వస్తాయి. లయబిలిటీస్ అంటే ఏంటంటే బాధ్యత అండి, భారం అనుకోవచ్చు. మన దగ్గర ఉన్న మనీని డీగ్రోత్ చేసేదాన్ని లయబిలిటీస్ అంటారండి. ఎగ్జాంపుల్ కి మీరు ఒక కార్ కొనుక్కున్నారు, దాంట్లో లోన్ పెట్టుకున్నారు అనుకోండి, ఆ లోన్ కట్టడం వల్ల మీకైతే అంటే లగ్జరీగానే ఉంటది, కాకపోతే దాంతో అయితే మీకు ఏం రాదు కదా ఫ్యూచర్ లో. ఎందుకంటే సపోజ్ లోన్ ఈఎంఐ ఒక 24 months ఉంది, 2 years తర్వాత మీరు లోన్ ఈఎంఐ పే చేసుకున్న తర్వాత కూడా కార్ వాల్యూ అనేది డిప్రిషియేట్ అనే ఉంటుంది కదండి, ఆ కార్ వాల్యూ అయితే పెరగదు కదా 2 years తర్వాత. ప్లస్ ఎగ్జాంపుల్ కి
ఈఎంఐ పెట్టుకొని హౌస్ కొనుక్కోవడము, లేదంటే క్రెడిట్ కార్డు అప్పులు ఉండడము, క్రెడిట్ కార్డు పే చేయకుండా ఉండి దానికి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పే చేయడం, ఇవన్నీ లయబిలిటీస్ కిందకే వస్తాయండి. ఒకటి గుర్తు పెట్టుకోండి అండి, లైఫ్ లో మీరు దేని మీద అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా కూడా అది మీకు ఒక ఆస్తి లాగానే ఉండాలి. అంటే దాని వల్ల మీకు రిటర్న్స్ అనేవి రావాలి, మనీ అనేది రావాలి. అంతేగాని మీ దగ్గర ఉన్న మనీ డిప్రిషియేట్ అయ్యి మీ మనీ లూజ్ అయ్యే దాంట్లో పెట్టకండి అమౌంట్. కాబట్టి మీరు మీ శాలరీని అసెట్స్ మీద స్పెండ్ చేస్తారా లేదా లయబిలిటీస్ మీద స్పెండ్ చేస్తారా అనేది మీరే ఆలోచించండి. పార్ట్ 6 వచ్చేసి స్టార్ట్ ఎర్లీ థింక్ డిఫరెంట్లీ. రిచ్ డాడ్ ఏం చెప్పాడంటే స్టార్టింగ్ ఫెయిల్ ఫాస్ట్ లెర్న్ ఫాస్ట్. అంటే మీరు తొందరగా స్టార్ట్ చేశారనుకోండి లైఫ్ లో ఏదో ఒక పని, ఒకవేళ మీరు ఫెయిల్ అయినా కూడా మీకు ఏం పర్లేదు, కొంచెం నాలెడ్జ్ అనేది తొందరగా వస్తుంది, మీరు ఆ మిస్టేక్స్ ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఫినాన్షియల్ సక్సెస్ కి ఏజ్ లేదండి. అంటే మీరు ఫినాన్షియల్ గా సక్సెస్ అవుదాం అనుకున్నాను అనుకోండి, నా ఏజ్ ఇంత ఏజ్, నేను ఈ ఏజ్ లో సక్సెస్ అవ్వాలి, నా ఫినాన్షియల్ గా ఇప్పుడు అచీవ్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా అంటే అంతేం లేదంటే మీరు ఏ ఏజ్ లో అయినా కూడా ఫినాన్షియల్ గా సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటది. ఎగ్జాంపుల్ కి వారన్ బఫెట్ తన 14 ఇయర్స్ ఏజ్ లో ట్యాక్స్ అనేది పే చేశాడు. అంటే ఆలోచించండి మనం ఎక్కడ ఉన్నామని. ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అంటే మీరు ఒక కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది గెయిన్ చేయగలుగుతారు. కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది మీ లైఫ్ లో యాడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ అనేది చిన్న అమౌంట్ తో కూడా స్టార్ట్ చేయొచ్చు అండి. ఫస్ట్ మీ మైండ్ సెట్ అనేది చేంజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే నేను ఒకటే చెప్తున్నాను అండి, నేను పని చేస్తున్నాను కదా, నేను కంఫర్ట్ జోన్ లో ఉంటాను కానీ అనుకోకండి. మీరు పని చేస్తే పైసలు రావాలనుకుంటే మీరు ఏజ్ దాకా పని చేస్తారండి, ఒక 60 ఏజ్ దాకా పని చేస్తారు. ఒక టైం వచ్చేసరికి మా బాడీ అనేది సహకరించదండి. కాబట్టి నేను పని చేస్తేనే పైసలు రావాలన్న మైండ్ సెట్ అనేది తీసేసండి. ఒక అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ చేస్తే మీకు రిటైర్మెంట్ లో అయినా యూజ్ అవుతాయి, లేకపోతే మీ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. ప్లస్ అడిషనల్ గా మీ పేరెంట్స్ మీకు ఫినాన్షియల్ నాలెడ్జ్ ఇవ్వలేదు కావచ్చు, మీరు మీ పిల్లలకైనా ఇవ్వచ్చు కదా అండి ఇట్లా ఇన్వెస్ట్ చేయడం వల్ల. కాబట్టి డెఫినెట్ గా ఒక డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి చిన్న అమౌంట్ తో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పటిదాకా మనం తెలుసుకున్నవి ఒక సమరీ చేద్దామండి, షార్ట్ కట్ లో చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అన్నమాట, బుక్స్ చదవండి. సెకండ్ పాయింట్ వచ్చేసి డోంట్ వర్క్ ఫర్ మనీ, మేక్ మనీ వర్క్ ఫర్ యూ. థర్డ్ పాయింట్ వచ్చేసి బై అసెట్స్ నాట్ లయబిలిటీస్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి థింక్ లైక్ ఏ రిచ్ పర్సన్ నాట్ లైక్ ఏ సాలరీడ్ ఎంప్లాయీ. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి స్టార్ట్ ఎర్లీ, టేక్ రిస్క్, లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ అనేది లైఫ్ చేంజింగ్ బుక్ అండి. మన అందరికీ ఎడ్యుకేషన్ ఉన్నది కానీ మనీని మేనేజ్ చేయడం, ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మీ చాయిస్ అండి. మీ లైఫ్ లో మీరు ఒక పూర్ డాడ్ మైండ్ సెట్ లాగా ఉంటారా, రిచ్ డాడ్ మైండ్ సెట్ లాగా ఉంటారా అనేది మీ నిర్ణయమే. లేదు ఫినాన్షియల్ గా నా గోల్ అయిన మనీని రీచ్ అవ్వాలనుకుంటున్నాను అని మీరు అనుకుంటే మీకు డిఫరెంట్ వేస్ ఎట్లా ఎర్న్ చేయాలనేది కూడా ప్రతి ఒక్కటి నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఒకసారి లెఫ్ట్ సైడ్ లో నేను ఒక వీడియో అనేది పెడుతున్నాను, ఒకసారి ఆ వీడియో మీద క్లిక్ చేసి చూడండి. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసుకోండి. ఇప్పటి నుండైనా మీరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఐ విల్ స్టార్ట్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఇస్ శరత్, జై హింద్.